క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కరూర్లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట మృతుల్లో కాబోయే జంట మృతి చెందారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు ఆకాష్ గోకులశ్రీ. వచ్చే నెలలోనే వీరి వివాహం కూడా ఖాయమైంది. విజయ్ సభకు కాబోయే భార్యతో ఆకాష్ వచ్చాడు. తొక్కిసలాటలో ఇద్దరు కూడా మృతి చెందారు. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదమైతే నెలకొంది. కాబోయే జంట పెళ్లికి ముందే వైవాహిక జీవితాన్ని కలలు కన్నారు. అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి ఆశగా ఇద్దరు అక్కడ చూడ్డానికి వెళ్లారు. పిల్లా పాపలతో కలకాలం చిలక గోరింకల్లా కలిసి ఉండాల్సిన వారు ఈరోజు కాటికి చేరారు. నెల రోజుల్లో పెళ్లి డప్పులు మోగాల్సిన వారింట చావు డప్పులు మోగుతుంటే ఆ కుటుంబ సభ్యులు భరించలేని బాధను ఎదుర్కొంటున్నారు. కరూరు విషాదగాథల్లో ఇదొక హృదయ విదారకర విషయమని కూడా మనం చెప్పుకోక తప్పదు. కరూరుకు చెందిన ఆకాష్ ఉప్పిడమంగళం ప్రాంతానికి చెందిన గోకులశ్రీలకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలోనే వారి పెళ్లి కూడా జరగబోతోంది. ఎంతో గ్రాండ్గా చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇంతలోనే తాము ఇద్దరు అభిమానించే హీరో కరూరుకు వస్తున్నాడని తెలిసి ఇద్దరూ కలిసి కట్టుగా వెళ్లారు. కానీ తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అన్నట్టు వారి చావు కూడా పైనే నిర్ణయించబడిందేమో. తొక్కిసలాట్లో ఇద్దరు మరణించారు. 24 ఏళ్ల వయసులోనే చనిపోయి అందరికంటా కన్నీరు పెట్టించారు. మీరు చూడొచ్చు, వాళ్ళ ఫోటో కూడా మనకి కనిపిస్తోంది. ఆకాష్ గోకులశ్రీకి కూడా వాళ్ళకి నెక్స్ట్ మంతే వివాహం కూడా జరగబోతుంది. అందరూ కూడా ఇంట్లో పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈలోపు వాళ్ళు అభిమానించే హీరో వస్తున్నాడు సభా ప్రాంగణానికి అని చెప్పి కూడా గోకులశ్రీతో ఆకాష్ చెప్పడం జరిగింది. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని అనుకున్నారు. ఆ సభాస్థలికి వచ్చారు. అక్కడ అనుకోకుండా ఆ సభ జరిగే టైంలోనే అక్కడ ఒక ఘోరం జరిగింది. ఆ విషయం మనకు అందరికీ తెలుసు. ఇందులో చిన్న పెద్ద పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలా వరకు చనిపోయారు. దీంట్లో కాబోయే జంట వీరిద్దరూ కూడా. ఇది కూడా అందరికీ కంట నీరు తెప్పిస్తోంది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితం కొనసాగాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా ఈ సంఘటనతో వాళ్ళ ఇరు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. చివరి సెల్ఫీలో యువకుడు కూలింగ్ గ్లాస్తో తడి టవల్తో తలకు కట్టుకుని ఆ మహిళ మెడలో తడి టవల్తో ఫోజులిచ్చి దానిని తన కుటుంబానికి పంపింది. వారు తీసుకున్న చివరి సెల్ఫీ కుటుంబ సభ్యులకు పంపించిన కొద్ది క్షణాలకే వారి మరణం కూడా సంభవించడం ఇక్కడ మనం మహా విషాదంగా కూడా కనపడుతోంది. తొక్కిసలాట్లో 39 మంది మరణించగా అందులోకి ఇలాంటి ఎన్నో విచారకరమైన హృదయ విదారకరమైన సంఘటనలు కూడా హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఫొటోస్ కూడా ప్రజెంట్ నెట్టింట వైరల్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు.